స్టార్ట్ చేద్దామా? ఓకే. ఈ ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అవ్వటం గురించి ఈ రోడ్ అబ్స్ట్రక్షన్స్ అండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మేము జిహెచ్ఎంసీ అథారిటీస్తో కంబైన్డ్గా ఈ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ ఇర్రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం జరిగింది. ఇవి రెగ్యులర్గా ఇక్కడ పబ్లిక్కి ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తున్నాయని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈరోజు ఈ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడు పబ్లిక్కి ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ వచ్చినా కానీ విల్ బీ ఇన్ ఫోర్ ఫ్రంట్ అండ్ సీ దట్ దేర్ ఇష్యూస్ ఆర్ రిజాల్వ్. థ్యాంక్ యూ. అంటే వాళ్ళు కొంచెం మాకు ముందు చెప్తే మేము చదువుకునే వాళ్ళం కదా, వేరే వాళ్ళకి రెగ్యులర్గా ఎప్పుడో చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, చెప్పలేదు అని అంటారు. అట్లా కాదు, ఎంక్రోచ్మెంట్స్ అనేది రోడ్డు మీద వచ్చిన ఎంక్రోచ్మెంట్స్కి మనం ఇంకా అది ఫర్దర్గా ఏమీ ఉండదన్నమాట ఇంటిమేషన్. రోడ్ ఎంక్రోచ్మెంట్ ఈజ్ అ రోడ్ ఎంక్రోచ్మెంట్. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించే అవకాశం ఏమంటారు? ఆల్టర్నేటివ్ చూపించే అవకాశం. రోడ్ ఎంక్రోచ్మెంట్స్కి పోలీస్ ఆల్టర్నేట్ చూపించారండి. ఏదైనా రోడ్ ఎంక్రోచ్మెంట్ ఉంటే దే ఆర్ అబ్స్ట్రక్టింగ్ ది ట్రాఫిక్ అండ్ డూయింగ్ సమ్ యాక్టివిటీ కదా, దానికి మేము ఎట్లా చేస్తాం? ఆర్టీసీ ట్రాఫిక్లో కొన్ని ప్రముఖ హోటల్స్ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని గురించి ఎక్కడ రోడ్ ఎంక్రోచ్మెంట్ ఉందా కానీ పబ్లిక్ ఇబ్బంది కలిగినప్పుడు వీ విల్ టేకప్ ది డ్రైవ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసీ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.